జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నాయకులు కార్యకర్తలు మమేకమయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున కర్నూలుకు రాబోతా ఉన్నారు. కర్నూలు సాయంత్రం 3 గంటలకి మేడం గారి సభ మొదలవుతా ఉంది. ఇవాళ ఈ మేడం గారి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని, ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారో దాని గురించి వివరిస్తూ పూర్తిగా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి, నేను చెప్పనక్కర్లా, నిన్న మేడం గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో మీకు పూర్తిగా చెప్పడం జరిగింది. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల అని చెప్పి చాలా విపులీకరించి చెప్పారు. బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లియర్ కట్ గా మేడం గారు మెసేజ్ ఇస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రేపు కర్నూలులో కూడా కర్నూలు, నంద్యాల పార్లమెంట్ జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. చాలా గొప్ప సమావేశం జరగబోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహంతో చాలా మంది అధికార పార్టీలో, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కూడా అందరూ కూడా టచ్లో ఉన్నారు. డెఫినెట్ గా ఫిబ్రవరి ఈ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. దీని తర్వాత కూడా మేడం గారు చెప్తారు, ఒక 2-3 రోజుల తర్వాత చాలా మహత్తర కార్యక్రమం ఫిబ్రవరి అంతా కూడా ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళను ఏ విధంగా సాకారం చేయాలో, ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ఇవాళ ఉన్నటువంటి ఆయన పేరు మీద ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా తొందరలో తొక్కిందో విపులీకరిస్తూ చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా పేపర్ చూసుకొని చదవటం కానీ, ఎక్కడ కూడా తొలగటం కానీ, మీడియా మిత్రులు అడిగినటువంటి సమాధానాలకి, ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ కొంతమంది అంటే ఆ మహాతల్లి, ఆ మహానాయకుడు కుమార్తె ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతా ఉంటే మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం అనగడతలే కానీ వేసవికాలం వచ్చిందంటే గచ్చి కుక్కలు వచ్చినాయి, మురుగుతా ఉన్నాయి, అబ్బాయి ఎవరయ్యా అని చెప్పినా, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా వచ్చి తీసుకెళ్ళారు. కుక్కల వల్ల చాలా మంది అప్పుడప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఆవిడ అడుగుతున్న దాన్ని స్పష్టంగా చెప్తా సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ప్రభుత్వానికి సలహాదారులు పెట్టుకుంటున్న బాబు అంటే ఆ సలహాలు యొక్క మానేసి ఇవాళ షర్మిలమ్మ గారి మీద విమర్శించేటటువంటి అర్హత లేనప్పుడు కూడా విమర్శించేస్తాయి. ఇకపోతే బాగుంది, జబర్దస్త్లో మంచి నటీమణి ఆవిడ. మహిళలంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆవిడ పట్ల కూడా ఒక తెలుగుదేశం నాయకుడు ఆవిడ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, నల్గొండలో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉన్నావు, ఎంత ఇచ్చావని చెప్పినప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రోజు ఒక మహిళని అగౌరవపరచడం తప్పని చెప్పి ఆవిడ పక్షాన్ని మాట్లాడినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజున ఆవిడ పుట్టినది తిరుపతి కావచ్చు కానీ మెట్టినిల్లు చెన్నైలో ఉంది ఆవిడకి. మరి అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పంచవర్ధిస్తాను, పరిగెత్తిస్తాను అన్నటువంటి ఆవిడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విజయమ్మ గారిని విమర్శించి, జగన్ గారిని విమర్శించి వీళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉండొచ్చు. కానీ వైఎస్ షర్మిలమ్మ గారు ఈ భూమి మీద పుట్టినటువంటి బిడ్డగా, ఎస్ నా మెట్టినిల్లు అది, నా పుట్టినిల్లు ఇది. నేను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం తీసుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం,
వీళ్ళంతా బానిస బతుకు, బానిసంగా బతుకుతున్నారో ఒక్క మాట మాట్లాడనేటువంటి చరిత్ర. ఒక్క ఎమ్మెల్యే లేదు, ఒక్క ఎంపీ లేడు భారతీయ జనతా పార్టీకి. దేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది షర్మిలమ్మ గారి సమాధానం, ప్రశ్న అడిగితే సమాధానం లేదు. గల్లీలో చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు నువ్వు దొంగ అతని జైల్లో ఈయన పేరు మీద, ఈయన పేరు వస్తే ఆయన జైలు. ఈ జైలు పేరు సర్కారు తప్ప ఈ రాష్ట్రానికి 1% కూడా ఉపయోగం జరగనటువంటి పరిస్థితిలో ఉంటే దాని గురించి సమాధానం చెప్పండి అయ్యా అని అడుగుతా ఉంది. ఇవాళ నిన్న ఒంగోలు వెళితే గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది గుళ్ళకమ్మ గేటు. ప్రత్యక్ష సాక్షిగా మీడియాలో చూశారు. ఆవిడ వెళ్ళి చూశారు, ప్రశ్నించారు. అయ్యా, ప్రకాశం జిల్లా నుంచి వైవి సుబ్బారెడ్డి గారు మీ అభివృద్ధి ఇదే కనబడుతుందా అని చెప్పి ప్రశ్నించారు. మీరు చెప్పారు కదా, మీరు ఏదో సమయం చెప్పండి లేదా ప్లేస్ చెప్పండి అని అడిగింది. ఇంతవరకు సమయం లేదు, ప్లేస్ లేదు. నెల్లూరు జిల్లా వచ్చారు. పోర్టుని అదానీ గ్రూప్ కి రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకొచ్చినటువంటి పోర్టుని అమ్మేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు అదానీ కథ పెట్టారు. మోడీ గారికి ఏమో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెడతారు, వీళ్ళు బానిస బతుకుతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంపదలన్నీ కూడా నరేంద్ర మోడీ మిత్రులు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సింపుల్ గా ఏమాత్రం ధైర్యం, ఏమాత్రం దమ్ము ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. కానీ ఊరిగా రోడ్డు పోయేటటువంటి కుక్కలు మరిగే కుక్కలాగా వైఎస్ షర్మిలమ్మ గారిని మాట్లాడటం ఏంటి? సమాధానం కావాలి. అధికారంలో ఉన్నారు మీరు, మీ బాధ్యత. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ చేతగాని అసమర్థత మీద, మీ చేతగాని యొక్క బలహీనత మీద, మీకున్నటువంటి డబ్బుల బలహీనత మీద ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు సమాధానం చెప్పండి అని అడుగుతా ఉంటే సోషల్ మీడియాలోనే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మాకున్నటువంటి గౌరవాన్ని కూడా ఉమ్మ చేసి 1% కూడా గౌరవం లేకుండా వైఎస్ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉంటే వైఎస్ రాజన్న అభిమానులు మాత్రం చూస్తూ ఉంటాం. వైఎస్ రాజన్న అభిమానులు వీళ్ళు ఎక్కడికక్కడ పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళని ఎంటాడతారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి వస్తారా లేదా మీ మంత్రులు వస్తారా, రాండి. అనేక రకాల సమస్యల మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అది రైతాంగమా లేదా రైతులా లేదా వ్యవసాయమా లేదా కౌలు రైతులా లేదా వ్యవసాయానికి సబ్సిడీనా? 4 సార్లు వరదలు వస్తే మీకు రైతాంగానికి ఆదుకోకపోగా వాళ్ళని ఏడాది తెచ్చినటువంటి పరిస్థితి. మోడీ గారు పెట్టిన 3 వ్యవసాయ చట్టాలకి మీరు సమర్థించినటువంటి దాని మీద, ప్రత్యేక హోదా తయారైనటువంటి మీ యొక్క పిరికితనం మీద కానివ్వండి, ఇవాళ మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. 75 కుటుంబాల మీద అకృత్యాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేనటువంటి మాట ఇవాళ షర్మిలమ్మ గారు అడుగుతూ ఉన్నారు. క్రైస్తవుల మీద మణిపూర్లో పిప్పిడిగా దాడులు చేసి హత్యలు చేశారు, చర్చిలు ధ్వంసం చేశారు. జగనన్న ఒక్కసారి మాట్లాడవా అని అడిగితే దాని మీద సమాధానం లేదు. ఇదే కదా, అదేమో వేరే విషయాలు అడగట్లేదు కదా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన దాన్ని మాట్లాడితే అర్హత లేని కుక్కల చేత, అర్హత లేని కుక్కలాగా మురిగే విధంగా మాట్లాడిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ రాజన్న బిడ్డని, వైఎస్ షర్మిలమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడతారు. ఇటువంటి ఊర కుక్కల్ని, గజ్జు కుక్కల్ని, కార్యకర్తల్ని మేము కనుసాయిగా చేస్తే వీళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెలిపించేదాకా తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని. మీకేదైనా దమ్ము ధైర్యం, మీకు మీ యొక్క ప్రభుత్వం మీద ఏమాత్రం నమ్మకం ఉంటే రండి. మా షర్మిలమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. ప్లేస్ మీరు చెప్పినా సరే, ప్లేస్ మమ్మల్ని చెప్పమన్నా, టైం మీరు చెప్పినా సరే, టైం
షర్మిలమ్మ గారు సిద్ధంగా ఉన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మురిగే కుక్కలు హెచ్చరిస్తూ ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉండాలి. ఇవాళ రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ దేశంలో లౌకికవాదం కోసం కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో నరేంద్ర మోడీ యొక్క నియంత్రిత విధానాలని ఎండగడుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అపర సంజీవినిగా ఉండేటటువంటి హోదా, ఆ అపర సంజీవిని కూడా తీసుకొచ్చేటటువంటి చాతకాని దద్దమ్మలు 5 పార్లమెంట్ స్థానాలుంటే 2018లో ఎందుకు రాజీనామా చేశారు మీరు? ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా. నాకు 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, నేను మెడల మీద నరేంద్ర మోడీ గారి మెడల మీద కాలు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారే. మరి వాళ్ళు 31 మంది పార్లమెంట్ స్థానాలు ఉన్నారు. మీ యొక్క దళిత బంధువులేదా రిలయన్స్ వాడు చెప్తే రెడ్ కార్పెట్ వేసి అతను కూడా మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు.